ఇంద్ర ఈ పేరు చెప్తే మెగా అభిమానులు గుండెలు ఉప్పొంగిపోతాయి. వాళ్ళ కళ్ళల్లో ఆనందం రెట్టింపు అవుతుంది. ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే అప్పుడు థియేటర్లో బయట కట్టేటటువంటి తోరణాలు, కటౌట్స్ నిజంగా ఎంతో కన్నుల పండుగగా ఉంటుంది. లోపలికి వెళ్ళి సినిమా చూస్తుంటే ఈలలు, అరుపులు, కేకలు, అబ్బో! నిజంగా ఆ యొక్క ఆనందాన్ని మనం మాటల్లో వర్ణించలేము. అభిమానులంతా గోల చేసేవారు. 100 రోజుల వేడుకలు, కారు ర్యాలీలు అన్నీ గుర్తుకొస్తాయన్నమాట. మెగాస్టార్ వేసిన వీణ స్టెప్స్ ఈ సినిమాకి హైలైట్. అలాగే మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అనే డైలాగు, రాననుకున్నారా రాలేననుకున్నారా అనే డైలాగ్స్ అందరి నోళ్ళల్లో కూడా నానయ్యాయి. ఇక మణిశర్మ గారి పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోరు, సోనాలి బింద్రే అందాలు ఒకటేమిటి. ఇంద్ర సినిమా గురించి చెప్పుకోవాల్సి వస్తే ఇలాంటి ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. ముందుగా ఈ సినిమాకి సిమ్రాన్ని హీరోయిన్గా తీసుకుందామని అనుకున్నారు. అయితే ఆర్తి అగర్వాల్ని తీసుకున్నారు. మరో హీరోయిన్గా అప్పుడు అంటే రెండో హీరోయిన్ కావాలి కాబట్టి సోనాలి బింద్రేని తీసుకున్నారు. మొత్తం 11 పాటలను కంపోజ్ చేయగా అందులో 5 పాటలను ఓకే చేశారు. 5 పాటలు కూడా అద్భుతంగా ఉన్నాయన్నమాట. ఇళయరాజా గారు చేసినటువంటి ఆ మ్యూజిక్, ఇళయరాజా గారి గురించి చెప్పక్కర్లేదు, అంత అద్భుతంగా మ్యూజిక్ చేశారు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరీ అద్భుతంగా ఉంది. అయితే సినిమా కాశీ నేపథ్యాన్ని, రాయలసీమ నేపథ్యాన్ని, ఫ్యాక్షనిజాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. 120 రోజుల్లో సినిమా పూర్తి చేశారు షూటింగ్ మొత్తం. 2002లో జూలై 24న విడుదలైంది ఈ సినిమా. అయితే ఇళయరాజా గారి గురించి, ఆయన పాటల గురించి, అలాగే బి గోపాల్ గారు అంటే ఆయన సిద్ధహస్తుడు ఫ్యాక్షన్ సినిమాలు చేయడంలో చాలా అద్భుతంగా మలిచారు ఈ సినిమాని. ఇంద్ర 151 కేంద్రాల్లో 50 రోజులు, 98 కేంద్రాల్లో 100 రోజులు, 32 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. వసూళ్ల విషయానికి వస్తే అప్పటికి ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్నింటినీ ఇచ్చి బద్దలు కొట్టింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. 7 కోట్ల సినిమాతో, 7 కోట్ల బడ్జెట్తో తీసినటువంటి సినిమా 28 కోట్లు వసూలు చేసింది. ఈ రికార్డు నెలకొల్పింది. మళ్ళీ ఈ రికార్డు అప్పటికి ఇప్పటికీ కూడా అలాగే నిలిచిపోయింది. నిజంగా గొప్ప సినిమా ఇది.